హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీ ఫుడ్స్. ఈరోజు మనం స్పెషల్గా బెల్లం అట్లు తయారు చేసుకొని చూద్దాము. ఎప్పుడు తినే మినపట్లు పెసరట్లు కాకుండా ఓసారి ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే బెల్లం అట్లని నేను మీకు చూపిస్తాను. ఈ అట్లు అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడితో ఈ రెండిట్లో ఏదైనా చాలా బాగుంటాయండి. పాతకాలపు వంటలు చేసే వాళ్ళందరికీ ఈ అట్లు పరిచయమే. అయితే నేను వాటిల్నే నా పద్ధతిలో చిన్న మార్పులు చేసి మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయి. మస్ట్ ట్రై రెసిపీ అంటే నమ్మండి. ఎప్పుడైనా మీకు బ్రేక్ఫాస్ట్కి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అలానే ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేయి మమ్మీ అంటారు కదా, వెంటనే అప్పటికప్పుడు కలిపేసి ఈ అట్లు వేసి ఇవ్వండి. ఎంత బాగుంటాయో, ఖచ్చితంగా ఇష్టపడతారు పిల్లలు. అయితే ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. గోధుమ పిండి 2 కప్పులు తీసుకోండి. ఒక 3 స్పూన్ల నువ్వులు, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పాలు, యాలకులు, 2 స్పూన్లంతా బొంబాయి రవ్వ. వీటిలో నువ్వులు లేకపోయినా బొంబాయి రవ్వ లేకపోయినా పర్వాలేదు, ఉట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. యాలకుల్ని పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బెల్లంని కరిగించుకుందాము. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు ఎక్కువ తీపి తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు. ఈ బెల్లంని కరిగించుకొని కొన్ని నీళ్లు పోసి మీరు ఉట్టి పాలతో కూడా ఈ దోశలను వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. నేను కొన్ని పాలు మాత్రమే పోస్తున్నాను. అసలు నీళ్లు వాడకుండా మొత్తం పాలు పోసి కూడా చేసుకుంటారు, అవి ఇంకా బాగుంటాయి. ఇలా కూడా చేసుకోవచ్చు. నీళ్ళల్లో బెల్లం కరగబెట్టుకొని చెత్త ఏమి రాకుండా వడగట్టుకొని తీసుకోండి. యాలకుల పొడి వేసుకొని 3 స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వుల బదులు గసగసాలు కూడా వేసుకోవచ్చండి. నువ్వుల కన్నా గసగసాల టేస్ట్ చాలా బాగుంటుంది. మూడు స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ బదులు మీరు బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు. 1/2 కప్పు పాలు వేసుకోండి. రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. మన దోశ బ్యాటర్ కలుపుకున్నట్లు ఈ పిండిని కలుపుకోండి. 1/2 స్పూను సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. వంట సోడా అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ప్యాన్ కేక్స్ లాగా వస్తాయి. దోశ బ్యాటర్ లాగా కలుపుకొని వీటిల్ని దోశలు వేసుకోవడమే. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మీరు నూనె కన్నా నెయ్యి వేసుకుంటే ఈ అట్లు చాలా బాగుంటాయండి. తీపట్లని చాలా మంది నెయ్యిలోనే కాల్చుకుంటారు. నెయ్యిని కరిగించుకొని నెయ్యిని వేసుకోండి. మీరు కొంతమంది తీపట్లని తినేటప్పుడు చిన్న గిన్నెలో నెయ్యి పెట్టుకొని కూడా తింటారు. పండు మిరపకాయ పచ్చడైనా, అల్లం పచ్చడైనా, కొబ్బరి పచ్చడైనా, ఏ పచ్చడైనా దీంతో మనం టేస్ట్ చేయొచ్చు.
ఎంతో రుచికరమైన ఈ బెల్లమట్ల తయారీ విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి, నైబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు కదా. ఇది అందరికీ తెలిసిందే, కానీ పాతకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. ఒకసారి చూసారంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఫ్రెండ్స్, ఈ బెల్లమట్లు ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.